ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సత్తెనపల్లి నియోజకవర్గం వేద కాలేజీ కాకతీయ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజా, పరిశీలకులు వెమ్లకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుల కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వందల కొద్ది ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించి లక్షల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులు దేవులుగా ఉండి గౌరవనీయ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకు మనందరం ప్రిన్సిపల్ డైరెక్టర్ రమేష్ గారు, మరి మిత్రులు, కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల మీ అందరికీ తెలుసు 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం నన్ను ఎంపిక చేసినందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఒకటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీప్గా విషయం పట్ల డీప్గా వెళ్ళటం అనేది అంత మంచిది కాదు. అయినా కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 175 సీట్లు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం ముగ్గురు సంయుక్తంగా పోరాడినటువంటి ఫలితం 164 సీట్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చోట మేము ఎక్కువ గెలవచ్చు, తెలుగుదేశం పార్టీగా, జనసేన తక్కువ గెలవచ్చు, బీజేపీ ఇంకా తక్కువ గెలవచ్చు, లేదా బీజేపీ, జనసేన, తెలుగుదేశం మాత్రం ఉమ్మడి నాయకత్వం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు, మేము, నేను అనేది అసలు లేనే లేదు. అంతా మనమే. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మనం చేసేది ప్రజల కోసం. ఎవరు చేసినా, ఎవరు ఆలోచించినా విభిన్న దృక్పథాలతో కలిగినటువంటి, సిద్ధాంతాలు కలిగినటువంటి కలెక్టర్ అయినా కూడా ఇది ఒక త్రివేణి సంగమం అని చెప్పి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి దశ నుండి కూడా మరి రాజకీయాల్లో ఉండి తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంతో పోరాడటానికి, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేయడానికి మరి వారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అలాగే మరి మంత్రిగా పనిచేసిన, శాసనసభ్యుడిగా ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి రాజకీయవేత్తగా, ఒక మంచి మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడుగా ఉన్నటువంటి నాయకుడు. మరి విద్యావేత్తగా విద్యా సంస్థలను నడుపుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి విద్యాపరంగా కూడా సేవ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. అలాగే మరి మన జరిగినటువంటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా మరి తన సీటు, తెనాలి సీటుని జనసేన పార్టీకి